మీరు రవివారం రోజున జన్మించారా? సో, రవివారం అనంటే ఆదివారం. ఆదివారం రోజున ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మంచి మహర్జాతకులనే చెప్పవచ్చు. సో, సాక్షాత్తు సూర్య భగవానుడు అన్ని సకల కళలకి ప్రసిద్ధిగారకుడు. ఈ జగత్తుకే వెలుగు నింపేవాడు. కానీ ఎవరైతే ఆదివారం నాడు జన్మించారో వాళ్ళు తులారాశిలో గాని, వృషభ రాశిలో గాని జన్మిస్తే ఖచ్చితంగా ఈ 2 రాశిలో జన్మించిన వారికి సమస్యలు తప్పవనే చెప్తుంది శాస్త్రం. సో మీరు తులారాశిలో ఆదివారం నాడు జన్మిస్తే ఎలా ఉంటుందనంటే మీరు పుట్టిన దగ్గర నుండి మీరు ఎప్పుడైతే మీరు ప్రథమ లేదా తృతీయ సంతానంలో జన్మించారో ఖచ్చితంగా ఆర్థికంగా నిలదొక్కుకోలేరు. మీరు మీ ద్వారా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, ఉద్యోగ ప్రయత్నం చేసిన ప్రతి పనిలోనూ ఆటంకమే ఉంటుంది. ఖచ్చితంగా 100కి 99% విజయం సాధిస్తారనే వెళ్తారు. అది 1% లో నోటి దాకా వచ్చింది, చేతి దాకా వచ్చింది, నోటి దాకా అందదనే సామెత ఎవరైతే తులా వృషభ రాశిలో ఆదివారాల్లో జన్మించిన వారికి కరెక్ట్ గా సూట్ అవుతుంది. అయ్యో మరి మేము జన్మించామే, ఇప్పుడు మా జన్మ తేదీని మార్చలేము, మా జన్మ వారాన్ని మార్చలేము. సో ఖచ్చితంగా తలరాతను మార్చలేము, కానీ మీ పేరులోని సంఖ్యా దోషాన్ని, ఇంటికి ఏదైనా వాస్తుపరంగా దోషం ఉంటే ఇల్లు మొత్తం తీసేసి కొత్తగా కట్టుకోమని చెప్పారు. ఏదైనా వాస్తు ప్రకారం సెట్ చేసుకోమని చెప్తారు. ఒకసారి మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరి చేసుకుంటే మీరు తులా వృషభ రాశిలో ఆదివారం నాడు జన్మించినట్లయితే ఖచ్చితంగా మంచి మహర్దశను పొందబోతున్నారు.